హాయ్ అండి. మీరు ఎప్పుడైనా ఈ కాంబినేషన్ కర్రీ ట్రై చేశారా? ఈ ఫ్రై రైస్‌లోకైనా, రోటీలోకైనా చాలా మంచి కాంబినేషన్ అండి. లంచ్ బాక్స్‌కి అయితే ఇది పర్ఫెక్ట్ ఫ్రై అని చెప్పొచ్చు. బెండకాయ అంటే ఇష్టం లేని వారు మాత్రం ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఇంకొక 2 ముద్దలు ఎక్కువే తినేస్తారు. అంత సూపర్ టేస్ట్ ఉంటుంది. ఏం లేదండి, చాలా సింపుల్. బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మనం దొండకాయ ఫ్రైకి ఎలాగైతే పోపు పెట్టేసుకుంటామో అలాగే పెట్టుకోవాలి. ఫస్ట్ అయితే ఆయిల్‌లో తాలింపు గింజలు కొంచెం ఎక్కువ వేసుకొని అవి బాగా ఫ్రై చేసిన తర్వాత మనం ఆనియన్స్ వేసుకొని, ఆ తర్వాత దొండకాయలు కూడా వేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని కలుపుకొని అవి బాగా మగ్గనివ్వాలి. చూసారా, ఇలా మంచిగా దొండకాయలు మగ్గిన తర్వాత మనకు కర్రీకి తగ్గట్లు ఒక 2 ఆర్ 3 ఎగ్స్ మంచిగా షేక్ చేసుకొని అట్లా మగ్గిన దొండకాయ ఫ్రైలో పోసేసుకొని మూత పెట్టేసుకోవడమే. ఒక 1 ఆర్ 2 మినిట్స్ అట్లా వదిలేయాలి. తర్వాత కర్రీ అంతా మంచిగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి అది కూడా వేసుకొని కలుపుకోవాలి. లాస్ట్‌లో తగినంత కారం వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఒక 10 మినిట్స్ అట్లా వదిలేస్తే బాగా మగ్గిపోతుంది ఫ్రై అనేది. తర్వాత ఫైనల్‌గా కొత్తిమీర జల్లుకొని తీసేసుకోవడమే. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.